తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీలు ఎమ్మెల్యేలకు బీజేపీ అభినందన సభలు ఏర్పాటు చేసింది. తెలంగాణకు సంబంధించి ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటుగా కేంద్ర మంత్రుల్ని కూడా హైదరాబాద్ నాంపల్లి ఆఫీసులో ఘనంగా సత్కరించబోతున్నారు బీజేపీ నేతలు కార్యకర్తలు. అందులో భాగంగా ఇటీవల కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టి హైదరాబాద్కు వచ్చిన కిషన్ రెడ్డికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లిలోని పార్టీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. ఆ తర్వాత సల్యూట్ తెలంగాణ పేరిట నిర్వహించే సన్మాన కార్యక్రమంలో మొత్తం 8 మంది ఎంపీలను సన్మానించబోతున్నారు. ఇక ఏపీకి సంబంధించి విజయవాడలోని వెన్యూ కన్వెన్షన్ లో సన్మానోత్సవ సభకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీకి చెందిన 3 ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించబోతున్నారు. అలాగే నరసాపురం నుంచి గెలుపొంది కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన భూపతి రాజు శ్రీనివాస వర్మకి గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు ఏపీ బీజేపీ శ్రేణులు. అక్కడి నుంచి అభినందన సభ వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మరింత సమాచారంతో విద్యాసాగర్, సో హైదరాబాద్ లో ఈ ర్యాలీ ఎలా కొనసాగుతోంది? ఎన్ని గంటలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు? మరి కాసేపట్లోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ రాబోతున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ చేసుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు బేగంపేట ఎయిర్పోర్ట్ పరిసరాలన్నీ కూడా కాషాయంగా మునుకున్నాయి. పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు శ్రేణులంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు గెలిచినటువంటి బీజేపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులు ఇరువురికి కూడా తెలంగాణలో ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంతకు ముందు వచ్చినటువంటి బండి సంజయ్ ను కూడా మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం తీసుకున్నారు. మొత్తం స్వాగత ర్యాలీకి సంబంధించి బీజేపీకి సంబంధించి 8 మంది ఎంపీలు కూడా పాల్గొనబోతున్నారు. వారితో పాటు 8 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీ, అదేవిధంగా రాజ్యసభ్యులు అంతా కూడా భారీ ఎత్తున పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ఇక్కడికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ శ్రేణులంతా కూడా చేరుకొని సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున మహిళా శ్రేణులు వారి యొక్క కళారూపాలను ప్రదర్శిస్తూ స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. 5:30 కిషన్ రెడ్డి ప్రత్యేక ఫ్లైట్ లో బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. పూర్తి స్థాయిలో ఇప్పటికే స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు తెలంగాణ ఏదైతే 8 ఎంపీ సీట్లు ఇచ్చిందో దానికి సంబంధించి ఆ 8 సీట్లను ఇచ్చినందుకు తెలంగాణకు వందనం అనేటువంటి పేరుతో పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎట్లా స్వాగతం పలుకుతున్నారు? ఇవాళ భారీ ఎత్తున 8 మా కిషన్ రెడ్డి గారు మరియు సంజయ్ గారు వస్తున్న సందర్భంలో యువమోర్చా కానీ అన్ని కానీ అతి పెద్ద స్థాయిలో స్వాగతం పలుకుతున్నాం. 8 ఎంపీలు గెలిస్తే దాంట్లో రెండు మా కేంద్ర మంత్రులు చేయడం చాలా అదృష్టంగా భావిస్తాం. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇంత పెద్ద భారీ ప్రజా సంఖ్య, అందరూ అన్ని మోర్చలు మొత్తం మన బీజేపీ స్టేట్ నుంచి అందరూ ప్రతి కార్యకర్త ఇక్కడ వచ్చి మన బండి సంజయ్ అన్నని, కిషన్ అన్నని స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు మన బీజేపీ పార్టీలో కింది స్థాయి నాయకులు కూడా ఈరోజు ఇంత పెద్ద స్థాయికి వస్తారంటే నిదర్శనం బీజేపీ పార్టీ అని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈరోజు బండి సంజయ్ గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానివ్వండి, ఎంతో కింది స్థాయి నుండి వచ్చి ఈరోజు కేంద్ర మంత్రులు మనం చూస్తున్నాము. సామాన్య కార్యకర్త నుంచి ఇచ్చిన వారికి కేంద్ర మంత్రి పదవులు దక్కినాయి. బీజేపీకి సంబంధించి తెలంగాణకు ఇచ్చిన గిఫ్ట్ గా భావిస్తున్నాము. డెఫినెట్ గా తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కేంద్ర మంత్రులతో పాటు ఎంపీలకి, ఎమ్మెల్యేలకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని చెప్పుకెళ్తారు. పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు మరి కాసేపట్లోనే ప్యారడైజ్, అదేవిధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ ఓయా హిమాయత్ నగర్ మీదుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుపోతారు మరి కాసేపట్లో. ఆ తర్వాత సన్మాన కార్యక్రమం, అభినందన సభ తర్వాత చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.